టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసీ సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. మీరు నమ్ముతారా, మన హైదరాబాద్కి దగ్గరనే ఈ పక్కనే హైదరాబాద్ జనాలు అందరూ పోయేటట్టుగా వీరభద్రస్వామి ఓ గుట్టనెక్కిపోయి మరీ వెలిచిండు అని అంటే మీరు నమ్ముతారా? కరుణ కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక పెద్ద మెట్లదారు ఉన్నది, అంటే పెద్ద గుట్ట మీద గుడి అన్నట్టు. ఆ గుట్ట మీదకి మనం ఇప్పుడు మెట్లు ఎక్కుకుంటా పోవాలి. ఆ దారంతా ఎట్లుంటుంది అండ్ ఈ దారెంబడే నేను ఇందాక చెప్పినట్టుగా వీరభద్రస్వామి మీదికి పోయి ఆడ వెలిసిండు అన్నట్టు. స్వయంభూ వీరభద్రస్వామి టెంపుల్ ఇది. ఈ పక్కన ఉన్న ముచ్చుకున్న నది అంటే మన మూసీ నదిలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి వీరభద్రస్వామిని శివలింగంని రెండింటిని కూడా పూజ చేసుకొని అభిషేకం చేసుకొని పోయేటోళ్ళట. ఇక్కడ ఎవరైనా పూజ చేసినా చేయకపోయినా గంధర్వులు వచ్చి పూజ చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నీ నామము కోపమెంత కలిగిన కొచ్చి శాంతమి చూటకు, కోపమెంత కలిగిన కొచ్చి శాంతమి చూటకు చేపట్టి కల. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వందేళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీకి స్వాగతం. ఈరోజు ఈ వారం ఒక స్పెషల్ టెంపుల్కి నేను పట్టుకొచ్చేసిన. అంటే మీరు నమ్ముతారా, మన హైదరాబాద్కి దగ్గరనే ఈ పక్కనే హైదరాబాద్ జనాలు అందరూ పోయేటట్టుగా వీరభద్రస్వామి ఓ గుట్టనెక్కిపోయి మరీ వెలిచిండు అని అంటే మీరు నమ్ముతారా? నేను ఇవాళ చూపిస్తాను మీకు. అలాంటి ఒక పురాతనమైన టెంపుల్, దాదాపుగా 1000 సంవత్సరాలకు పైగానే అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఇది ఇప్పటి టెంపుల్ కాదు, త్రేతాయుగంలో శ్రీరాముడు వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిండు అని కూడా మాట్లాడుకుంటారు. బట్ కరెక్ట్గా అంటే అంత పాతదయ్యేసరికి కొన్ని ఎవిడెన్సెస్ లేకపోతే కరెక్ట్ చెప్పలేము కదా. బట్ ఫిర్బీ ఇక్కడ కొన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చూసి చెప్పిన ముచ్చట్లు కావచ్చు, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని మనం ఈ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటాం అనమాట. బట్ ఏదేమైనా కానీ నా వెనకాల ఉన్న కమాన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత పాతదో. సో అక్కడి నుంచి మొదలు పెడదాము మనము. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక పెద్ద మెట్లదారు ఉన్నది, అంటే పెద్ద గుట్ట మీద గుడి అన్నట్టు. ఆ గుట్ట మీదకి మనం ఇప్పుడు మెట్లు ఎక్కుకుంటా పోవాలి. ఆ దారంతా ఎట్లుంటుంది అండ్ ఈ దారెంబడే నేను ఇందాక చెప్పినట్టుగా వీరభద్రస్వామి మీదికి పోయి ఆడ వెలిసిండు అన్నట్టు. స్వయంభూ వీరభద్రస్వామి టెంపుల్ ఇది. సో దీన్ని మచిలేశ్వర వీరభద్రస్వామి టెంపుల్ అని కూడా అంటారనమాట. ఇది ఏడుంది అనేది కొంతమందికి ఇమీడియట్గా తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో మంచిరేవుల అంటారు కదా, మంచిరేవుల మన ఓఆర్ఆర్ పక్కకే మంచిరేవుల గ్రామంలో ఇది ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో ఆ సర్వీస్ రోడ్లో కొంచెం లోపలికి ఉంది. మీరు ఈ గుడి పేరు కొట్టినా కూడా మీకు గూగుల్లో దొరికేస్తుంది, చూడండి. ఇప్పుడు నేను పోతున్న వీరభద్రస్వామిని దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ ఈ కమాన్ చూసిరుగా, ఎంత పాత కమానో ఇది. ఆ నంది స్ట్రక్చర్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇట్లా చోలు నిలబడి ఇట్లా ఎవరు కడతలేరు ఈ నడుమ, బట్ ఇవి చాలా పాతవి అన్న విషయం ఈయనే అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కమాన్కి అటువైపు ఇటువైపు హనుమంతుడు ఉన్నాడు. అంటే హనుమంతుడు ఎక్కడైనా కానీ క్షేత్రపాలకుని లెక్క అక్కడనే ఉంటాడు కదా. సో అట్లా హనుమంతుడు ఇక్కడ అక్కడ ఉన్నాడు అన్నమాట. మొక్కుకొని పోదాం మనం కూడా పై. హితమైన ఇహ పరాలు ఇష్టమైన. సో యాక్చువల్గా అసలు ఏ సౌండ్ లేకుండా ఉత్తి బర్డ్స్ క్రింపింగ్ చేస్తున్న సౌండ్, ఆ సౌండ్ వినిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి చుట్టూ ఎన్ని చెట్లు ఉన్నావు. ఇట్లా అని తిప్పి అసలు ఏం కనబడుతుందో తెలుస్తుంది జనాలందరికీ. మొత్తం పెద్ద పెద్ద భారీ చెట్లు అండ్ ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఈ మధ్య వేసినట్టున్నారు. అన్నీ బండరాళ్ళు, కొండలు
గివే ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు మనం ఈడికెళ్ళి పైన దేవుని తానికి పోతున్నాం. రండ్రిగా మీరు కూడా. అమలకనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షం సరసిజనిభవక్త్రం సర్వదా సుప్రసన్నం. ఇక చూసారు కదా, ఇదంతా బండ కింద, మంచి ఎర్ర బండ. సో ఇట్లా దాదాపు ఒక 100 మెట్ల వరకు ఉంటాయంట. 100 మెట్లు ఎక్కి మీదికి పోవాలి మనము. ఒకవేళ మెట్లు ఎక్కలేము అని అనుకుంటే దీనికి కొత్త రోడ్ వేసారు అన్నట్టు. మీరు కార్లో కూడా మొత్తం పూరా టెంపుల్ దాకా పోవచ్చు. అండ్ ఇక్కడ ఏదో ఉంది చూద్దాం పరండి. ఓ నైస్, వినాయకుడు. అది కూడా పడవల కూర్చొని ఉన్నాడు. ఓహో, ఇది ఏమన్నా దేవుడిది అంటే మామూలుగా ఇప్పుడు దేవుడు విగ్రహాలు బోట్లో ఇట్లా అని తీసుకుపోతారు కదా ఊరేగింపు తీరుగా, గట్ల ఏమైనా వాడేటోళ్ళేమో. ఇది చూసారు కదా వినాయకుడు. ఆ పడవని నడిపేది మూషికం, ఎల్క. ఇక్కడ ఎలుకున్నది చూడండి. వినాయకుడి వాహనమైన మూషికం అంటే వాహనము ఇంకో వాహనాన్ని నడుపుతుంది అన్నట్టు. ఇగో ఇక్కడి నుంచి వెళ్ళి ఇది గడప అన్నట్టు మెట్లకు, ఈడికెళ్ళి షురువు అన్నట్టు. చాలామంది ఈడ రకరకాల మొక్కులు మొక్కుకొని ఇట్లా మెట్లకి బొట్లు పెట్టుడు, హారతులు ఇచ్చుడు. అంటే మనం తిరుపతికి అట్లా పోయినప్పుడు చూస్తాం కదా, సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక చూసుకోండి, ఈడికెళ్ళి ఏదో నిజంగా ఒక అడవిలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. మొత్తం చుట్టూ చెట్లు, రకరకాల చెట్లు. పెద్ద కష్టంగా ఉన్న పెద్ద పెద్ద మెట్లేం కావు ఇవి, చిన్న మెట్లే. అండ్ కొంచెం ఏజ్లు ఉన్న వాళ్ళు మంచిగా ఎక్కేసేయచ్చు. జర్ర పెద్ద మనుషులు అయితే మాత్రం కార్లో రావాలి. ఇక కానీ నిజంగా ఇట్లా పాత గుళ్ళకు పోతే చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా కూడా మంచి ఆరా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకప్పటి ఈ అడవి నిజంగా కూడా చెప్పాలంటే హైదరాబాద్ అంతా కూడా ఒకప్పుడు అడవే. కొన్ని పాత గుళ్ళు అట్లనే ఉంటే చాలా అందంగా ఉంటుంది. సో అందం ఇంకా ఈ టెంపుల్కి ఉంది, పోలేదు. సాయంత్రం పూట వచ్చినా కానీ ఈ గుడికి చాలా బాగుంటుంది తెలుసా నిజంగా చెప్పాలంటే. లైట్లు ఉన్నాయి ఆడాడ చిన్న చిన్నవి, బట్ బాగుంటాయి. చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. గోశాల కూడా ఉంది ఇక్కడ మంచిగా. ఆ గోశాల ఉంది అని చెప్పడానికి 1 కిలోమీటర్ దూరం నుంచే తెలిసిపోతుంది, మంచిగా స్మెల్ వస్తుంటుంది. అగో గోమాత సేవ కూడా చేసుకోవచ్చు. సో మనము ఏదైతే చూసేటందుకు ఈ గుట్ట మీదకి వచ్చినామో అది ఈడికెళ్ళి కనబడుతుంది మనకి. చూడండి కింద ఇది వీరభద్రస్వామి అడుగులు. ఇట్లా అడుగులు ఉన్నాయి గుట్ట మీద, అక్కడొకటి అక్కడొకటి. ఇట్లా అంటే మనం నడిస్తే ఎట్లా పడితే అడుగులు అట్లనే పడ్డాయి. సో ఇది వీరభద్రస్వామి అడుగు. చాలామంది పూజ చేశారు దీనికి. అంటే పసుపు కుంకుమ పెట్టడము, కొంచెం పాలు వేయడము, హారతులు ఇవ్వడము, ఇలాంటివి. ఇంకో అడుగు చూడండి అసలు. ఆ దూరంలో ఒకటి, ఈ దూరంలో ఒకటి. ఆజానుభావులు కదా వాళ్ళంతా. సో ఇక్కడ అడుగు ఉంటే అక్కడ ఎక్కడనో ఇంకో అడుగు ఉంటుంది అన్నట్టు. ఏ 20 ఫీటు ఎత్తు ఉండేటోళ్ళు ఇంకెక్కువనే ఉండేటోళ్ళు, అందుకోసం ఇంత దూరం అడుగులు పడ్డాయి. వీరభద్రస్వామి చాలా చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే నిజంగా చెప్పాలంటే శివుడి యొక్క పవర్ తెలుసుకోవాలి అని అంటే వీరభద్రస్వామి గురించి, కాలభైరవ స్వామి గురించి, వీళ్ళ గురించి తెలుసుకుంటే, నంది గురించి, వీళ్ళ గురించి తెలుసుకుంటే శివుడి యొక్క పవర్ ఏందనేది తెలిసిపోతుంది. అంతెందుకు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అంటే వీళ్ళ కుమారస్వామి, వీళ్ళిద్దరి యొక్క పవర్ తెలుసుకున్నా కూడా శివుడు ఎంత పవర్ఫుల్గా తెలిసిపోతుంది. అంటే సృష్టి ఆయన అంటే సృష్టి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది మాత్రమే గమనిస్తారు. అదే సృష్టి విజృంభిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంత పవర్ అయినది. సో అలాంటి పవర్ ఉన్న ఒక దేవుడు, మహాదేవుడి జటాజూటం నుంచి పుట్టినోడే
వీరభద్రస్వామి. సో ఆయన పవరే అంతుంటే, ఆయనను మొక్కితేనే మనకు అంత మంచి జరిగితే, ఆ మహాదేవుణ్ణి నిత్యం ప్రార్థిస్తే మన జీవితం ఎంత బాగుంటుంది కదా. తలుచుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ అంతా కూడా అడుగులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి మొత్తం ఇట్లా ఈ గుట్టంతా మొత్తం గుడి దాకున్నాయి. అంటే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళి, అంటే కింది నుంచి వెళ్ళి ఈ గుట్ట మీద ఎక్కుంటూ పోయి ఆయన ఎక్కడైతే వెలిసిండో అక్కడ స్వయంభూ విగ్రహం ఉన్నది ఆయనది. ఆ విగ్రహమే ఇప్పుడు నేను చూపించబోతున్నా మీకు. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి వెళ్ళి ఆ గుడి కనిపిస్తుంది. బేసిక్గా గుడి అనగానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? గోపురాలు, రకరకాల కట్టడాలు, శిల్పాలు, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇక్కడ అవేవీ లేవు. ఏంది అంటే సింపుల్గా 2 గుట్టలు, అంటే 2 బండరాళ్ళు, ఆ మీద ఒక బండరాయి, ఆ మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో అదే గర్భగుడి. ఇదే ఈ టెంపుల్ యొక్క ఏమంటారు న్యాచురల్ ఫార్మేషన్, న్యాచురల్ కన్స్ట్రక్షన్. అంటే నేచర్ కన్స్ట్రక్ట్ చేసింది అన్నట్టు ఈ గుడిని. బేసిక్గా చెప్పాలంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, మొక్కుందాం పారి. సో వినాయకుడు విగ్రహం కూడా చూడండి. ఇప్పటి విగ్రహాలు అయితే మీకు ఆ ఫేసు ఇంత నిండుగా ఇట్లా కనబడుతుంది కదా. ఇది చాలా పాత విగ్రహం అన్న విషయం తెలుస్తుంది. అండ్ ఇది మర్రి చెట్టును చూసారా, ఇంత పెద్దగా ఉందో అసలు చెట్టు. ఈ చెట్టు నీడనే సరిపోతుంది, ఒక 10-15 మంది కూర్చొచ్చి ముందు అట్లా అన్నట్టు. సో ఈ చెట్టు కింద వినాయకుడు అద్భుతంగా ఉంది. నమోస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ సర్వప్రదాయ దేవాయ పుత్రవృత్తిప్రదాయ చ గురుధరా. ఇక వినాయకుడిని మొక్కున్న తర్వాత ఇప్పుడు వీరభద్రస్వామి శివలింగం కూడా ఉందంట లోపల, చాలా పెద్దది. చూద్దాం మరి. సో ఇది చూసారు కదా, పాత ధ్వజస్తంభాలు గిట్లనే ఉంటాయి. మనం చాలాసార్లు గుళ్ళలో చూసినాం. మనం తిరిగేటివన్నీ 100 ఏళ్లకు పైగా పాత అయిన ఆలయాలు కాబట్టి. సో ఇది ధ్వజస్తంభం. దీని స్ట్రక్చర్ చూడండి అసలు ఎట్లుందో. ఒక భారీ స్టోను పెద్దగా ఉన్నది, దాన్ని తీసుకొని దాన్ని జస్ట్ ఇట్లా ఒక ఏమంటారు ఒక పిల్లర్ లాగా చేసి అది నించోబెట్టేటోళ్ళు. ఇప్పుడంటే రకరకాల ధ్వజస్తంభాలు తయారు చేస్తారు కానీ బట్ పాత ధ్వజస్తంభాలు మాత్రం ఇట్లే ఉంటాయి అన్నట్టు. సో ఇది మీకు తెలుసు కదా, తానీషా రాజుకి మంత్రులుగా అక్కన్న మాదన్న ఉండేటోళ్ళు. సో వాళ్ళిద్దరూ కూడా అప్పట్లో వాళ్ళున్న టైమ్స్లోనే ఈ పక్కన ఉన్న ముచ్చుకున్న నది, అంటే మన మూసీ నదిలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి వీరభద్రస్వామిని శివలింగంని రెండింటిని కూడా పూజ చేసుకొని అభిషేకం చేసుకొని పోయేటోళ్ళట. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ చూపిస్తారంటారు మీకు. యాక్చువల్గా గుడి అంటే నేను చెప్పినది ఇందాక, నేచర్ ఫార్మ్డ్ గుడి, నేచర్ కట్టిన గుడి, నేచర్ కన్స్ట్రక్టెడ్ గుడి అంటే గిట్టనే ఉంటుంది అన్నట్టు. ఇటో పెద్ద బండరాయి, ఇటో పెద్ద బండరాయి, ఆ మీదో పెద్ద బండరాయి. దీన్ని ఎవరైనా కదిలించగలుగుతారా? ఇంపాసిబుల్ నిజంగా చెప్పాలంటే. సో నేచర్ కడితే అట్లుంటుంది అన్నట్టు కథ. సో కింద నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు ప్రతిష్ఠించారు. ఎవరికైనా గ్రహాల దోషాలు ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒక గ్రహం దోషం ఉండనే ఉంటుంది. సో 9 చుట్లు తిరుగుతారు, తర్వాత కాల్చేతులు కడుకుంటారు, గుళ్ళకు పోతారు, మీకు తెలుసు. సో మనం ఈడికెళ్ళే మొక్కుకుందాం. అండ్ ముందు శివుడు ఉన్నాడు. ఎస్, అన్ని గ్రహాలకు ఆయనే అధిపతి. అబ్బా, అల్టిమేట్గా అన్ని గ్రహాలని కంట్రోల్ చేయగలిగే శక్తి శివుడికే ఉంటుంది. సో ఆ శివుడే ముందు కూర్చొని గ్రహాలని నేను కంట్రోల్ చేస్తా, మీరు మొక్కాల్సింది మీరు మొక్కంటారు అని ఓ ధీమా ఇస్తున్నట్టు ఉందన్నమాట. సో మనం శివుడిని మొక్కొని నవగ్రహాలని మొక్కొని ఇట్లా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఎట్లా కనిపిస్తుంది అనేది. తర్వాత మనం లోపల గుళ్ళకు పోదాం. సాంబ శివ సుందరాయ నమః, సాంబ శివ సద్గుణాయ నమః, సాంబ శివ నిర్మలాయ నమః, సాంబ శివ ఆత్మరూప నమః, సాంబ శివ సకల లోక శరణ, సాంబ శివ నిజంగా మంచి ఇట్లా గాలి వచ్చే టైంలో, కొంచెం వర్షం పడడానికి ముందు టైం, కొంచెం జర్ర ముందు అట్లా వచ్చినాం అనుకో మస్తు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇట్లా గుడి దగ్గర ఏంటంటే ఇట్లా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ చేసినారు, దానివల్ల ఒక మంచి బ్యూటీ చూడుంటుంది. ఇక్కడ శివుడు
ఒక చెట్టు, ఇన్ని చెట్ల మధ్యలో ఒక ఆర్టిఫిషియల్ చెట్టు ఉంది ఇక్కడ. ఇది ఆర్టిఫిషియల్ చెట్టు అన్నట్టు. బట్ శివుడి విగ్రహం బాగా పెట్టిర్రు యోగముద్రల. చాలా ప్రశాంతంగా ఉంది. గడ కూర్చొని నాకు కూడా ధ్యానం చేసుకోబుద్ధి అవుతుంది. కానీ మీకు గుడి అంతా చూపించాలి కదా, అందుకోసమే తిరుగుతున్నా. సో ఇదంతా ఏంటంటే ఇగో ఇది మాత్రం న్యాచురల్ అబ్బా. సో న్యాచురల్ బండ, దానికి ముందు అట్లా కొంచెం శివుడిని పెట్టి కొంచెం బ్యూటిఫికేషన్. ఇది చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది ఏదైతే కనిపిస్తుందో ఇదే గోపురం అన్నట్టు. ఇప్పుడు మీరు దీన్నే గోపురం అనుకోవాలి గుడికి. ఎందుకు అని అంటే ఆ పైన జెండా ఎగురుతుంది కదా, ఆ జెండాకి కింద ఉన్నదే అసలైన మనం మొక్కనీకి వచ్చిన వీరభద్రస్వామి అండ్ శివలింగం, రెండు కూడా అక్కడనే ఉంటాయి అన్నమాట. సో ఇదే టెంపుల్ స్ట్రక్చర్. ఇక్కడ టెంపుల్ స్ట్రక్చర్ని నిజంగా గీయడం కూడా కష్టమే కావచ్చు. రండి. సో ఇది గుడికి బ్యాక్ సైడ్, మొత్తం బ్యాక్ సైడ్ కూడా మెట్లు ఉన్నాయి వెనకకి. వెనక దిక్కు కూడా పోవచ్చు. ఇంకేమైనా కన్స్ట్రక్షన్స్ చేస్తారు కావచ్చు ఫ్యూచర్లో, బట్ ఇట్లా అని మెట్లు వెనకకు ఉన్నాయి అన్నట్టు. బట్ మెయిన్ గుడి ఇక్కడ లోపల ఉంది. ఇటు సైడ్ నుంచి వెళ్ళి మెట్లెక్కి లోపలికి పోవాలి మనము. పోదాం పండి. చుట్టుపక్కల అన్నీ విల్లాలు కట్టేస్తున్నారు చూడండి. ఒకప్పుడు అడవి, అసలు ఎవరైనా రావాలంటే ఏదో ఊరికి బస్ వేసుకొచ్చినట్టు బండి వేసుకొచ్చినట్టు ఇటు దాకా వచ్చేదేమో. బట్ ఇప్పుడు మాత్రం ఇగో పక్కపంటే అన్ని మస్తు ఇల్లులు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, విల్లాలు ఇవన్నీ పక్కనే. సాంబ శివ నిర్మలాయ నమః, సాంబ శివ ఆత్మరూప నమః. నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం సదా శివాయ. చాలా మంది ఈ చెట్టుకి ముడుపులు కూడా కట్టారు. సో ఇప్పుడు మనం గుడి లోపలికి, అసలైన గుడి లోపలికి ఎంటర్ అయినాము. ఇక్కడ టైమింగ్స్ రాసున్నాయి. పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు ఓపెన్ ఉంటుందంట. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుందట. సో గుడి మొత్తం కూడా చాలా పాత రాయి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అదే ఉన్నదన్నట్టు. ఈ పైన రేకులను తర్వాత వేసిండొచ్చు. బట్ లోపల ఇవన్నీ చూస్తుంటే, ఇక్కడ ఈ విగ్రహాలు, ఈ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మీకు ఒక గుడి గుర్తుకు రావాలి. మనం కొమరల్లి మల్లన్న తానికి పోయినాం చూసారా, అప్పుడు గుడి లోపల ఇగో ఇట్లనే ఉండే అన్ని విగ్రహాలు, గోడకి ఇట్లా అని కార్వింగ్ చేసినాయి. సో అట్లనే ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ హోమగుండం ఉన్నది, వినాయకుడు ఉన్నాడు. సో మనం మామూలుగా వినాయకుడికి హోమం చేస్తాము అంటే చాలా హోమాలు చేస్తుంటాం కదా. ఇప్పుడు చండీ హోమం కావచ్చు, లేకపోతే సుదర్శన హోమం కావచ్చు, ఇట్లాంటి హోమాలు చేసుకోనికి హోమగుండం అనేది ఇక్కడనే పెట్టుకున్నారు వాళ్ళు. సో హోమగుండాన్ని రెడీ చేసుకొని ఇక్కడ కూర్చొని మంచిగా, అసలు చూడండి ఎంత బాగుందో. సో ఇది హోమగుండం. ఇప్పుడు ఈ గుడిని చూడండి ఒకసారి లోపల. నాకు తెలిసి రేకులు తీసేస్తే కూడా చాలా బాగుంటుంది. చెట్లు నీడల ఉంటే ఎంత అందంగా ఉంటుందో అసలు. ఇంకో ఇవన్నీ పాత పిల్లర్స్, రాళ్ళు. అంటే ఇవన్నీ హ్యాండ్మేడ్ అన్నట్టు. బేసిక్గా మనం అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అయినా టకటక వేసేస్తారు, కానీ అప్పట్లో హ్యాండ్మేడ్ స్టోన్ వర్క్ ఇదంతా కూడా. ఇప్పుడు లోపల స్వామితానికి పోదాము. మరి గర్భగుడిలో దేవుడు ఎట్లున్నాడు లోపల అనేది మీకు ఇప్పుడు చూపిస్తారండి. శంకర అరుణ శివ భస్మాంగ. సో ఇదే గర్భగుడి. చాలా డిఫరెంట్గా ఉన్న గర్భగుడి ఇది. అరుణ శివ అరుణ శివ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ అరుణాచల శ్రీ కరుణ శివ అరుణాచల శివ కరుణ. సో ఇక్కడ ఈ శివలింగం ఏదైతుందో మనం ప్రతిసారి చెప్పుకుంటాం కదా, బ్రహ్మసూత్రం ఉన్న లింగం. బ్రహ్మసూత్రం ఉన్న లింగానికి ఒక్క అభిషేకం చేస్తే 100 అభిషేకాలు చేసినట్టు లెక్క. సో అలాంటి లింగమే ఈ శివలింగం. అండ్ లింగం కూడా చాలా పెద్ద ఉంది అసలు. నిజంగా మనం మామూలుగా ఏ గుడికి పోయినా కూడా ఇంత లింగం చూస్తాం కదా, బట్ ఇది మాత్రం చాలా పెద్దగా భారీ సైజులు ఉన్న విగ్రహం అన్నట్టు. సో ఆ దేవుడిని ఒకసారి దర్శించుకుందాము. చూసింది కదా, పైన రూఫు ఒక బండ అన్నట్టు, ఈ పక్కన ఒక బండరాయి ఉంది, ఆ పక్కకు ఒక బండరాయి ఉంది, వాటి మధ్యలో వెలిసిన శివయ్య.
సత్యవదాన్వయ ఇప్పుడు మొత్తము ఫస్ట్ స్టార్ట్ చేసింది వీరభద్రస్వామి గుడి అని చెప్పేసి ఈమె అన్నీ చూపిస్తుంది కానీ ఆ స్వామినే చూపిస్తలేదు అనుకుంటారు కదా. ఇప్పుడు అక్కడికే పోతున్నాం మనం. సో ఇదే గర్భగుడిలో చూసారు కదా, మొత్తం బండ చుట్టూ రేట్లుందో కదా. సో చాలా కింది వరకు ఉందన్నమాట. ఇంకో స్వయంభూ వీరభద్ర స్వామి, సో మచిలేశ్వర వీరభద్ర స్వామి ఇక్కడ వెలిసిండు అన్నట్టు. కింది నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ విగ్రహం చూడండి, అస్సలు గంభీరంగా ఉంటాడు ఆయన. చిన్న విగ్రహం అయినా కానీ చాలా గంభీరంగా ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తానండి. ఇడిపోతే ఇది వీరభద్ర స్వామి విగ్రహం చూసారు కదా, యాక్చువల్గా ఈ బండ మీద ఎట్లా వెలిసిండో నేను ఇప్పుడు చూపిస్తానండి. భూషణ అరుణ శివ అరుణ శివ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ. సో ఇక్కడ లోపల గుట్టుంది కదా, ఈ బండరాయి ఉంది కదా, ఈ రాయికి లోపల వైపు వీరభద్ర స్వామి వెలిసిండన్నట్టు. సో ఇది ఈ వీరభద్రస్వామి గుడి. వీరభద్రస్వామి పక్కనే శివుడు. ఇప్పుడు నేను శివుడికి అభిషేకం చేసుకున్నాను. पशूनां पतिं पापनाशं परेशं गजेन्द्रस्य कृत्तिं वसानां वरेण्यं जटाजूटमध्ये स्फुरत्काङ्गवारिं महादेवमेकं स्मरामि स्मरामि महेशं सुरेशं सुरारातिनाशं विभुं विश्वनाथं विभूत्यङ्गभूषं विरूपाक्षमिन्द्वर्कवह्नित्रिनेत्रं सदानन्दमीडे प्रभुं पञ्चवक्त्रम् गिरीशं गणेशं गले नीलवर्णं गवेन्द्राधिरूढं गुणातीतरूपं भवं भास्वरं भस्मनाभूषिताङ्गं भवानीकलत्रं भजे पञ्चवक्त्रम् శివాకాంత. మచిలేశ్వర వీరభద్ర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మరి ఈ గుడి గురించి ఇంకా జరిగిన ముచ్చట్లు తెలుసుకునేటందుకు నేను ఇక్కడ పంతులు ఉన్నారనమాట, నాగేంద్రయ్య గారు. ఈయన ఈ గుడికి 5వ తరమా సార్? 5వ తరం అంట. అంటే ఈయన 5వ తరం అంటే ఇలా కొడుకు ఇలా మనమడు అంటే మొత్తం 7 తరాలు ఈ గుడిని మొదటి నుంచి పూజలు చేసుకుంటా గుడిని కాసుకుంటా ఉన్నారు అన్నట్టు, అంతేనా? నిజంగా చాలా అదృష్టం కదా అసలు ఇట్లా. అంటే పూర్వజ సుకృతం బట్టే ఉంటాం ఎవరు, కానీ పూర్వ సుకృతం బట్టి ఇలా చేసే సేవ దొరికేది భాగ్యమే. నిజంగా ఇది ఒక ప్రకృతి సిద్ధమైన స్థలం, సనాతనమైంది. అంటే ప్రకృతి ఇక్కడ శ్రీశైలం ఏముందో ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ శ్రీశైల పర్వతం ఏ విధంగా అయితే ఉన్నదో ఇది కూడా అట్లనే ఉన్నది. అయితే ఇప్పుడు శ్రీశైల పర్వతానికి కృష్ణానది అని నది పక్కపండి. ఈ దేవాలయానికి ముచ్చుకుందా అన్నది అని ఒకటి. శ్రీశైల పర్వతంలో ఈశాన్యం దిగుతారు, ఈ నది కూడా ఈశాన్యం దిగుతారు. నదికి నది వాడు ఈశాన్యం, అందుకోసమే శ్రీశైలంతో పోల్చినాము పబ్లిక్ కూడా అనుకుంటుంటారు. మొత్తం మీద ఈ క్షేత్రాన్ని చిన్న శ్రీశైలం అని అంటారు అనమాట. ఈ గుడికి ఎక్కువ జనాలు ఎప్పుడు ఏ సందర్భంలో వస్తారు? ఇప్పుడు శ్రావణ మాసంలో వస్తారు, శ్రావణ మాసంలో వస్తారు, కార్తీక మాసం, మాఘ మాసంలో లక్షల పబ్లిక్ వస్తారు. గుర్తయింది పబ్లిక్, లక్షల పబ్లిక్ వస్తారు. ఏదో ఇష్టదేవత వీరభద్ర స్వామి, వీరభద్ర స్వామి ఇష్టదేవత. అంటే పుట్టెట్టుకలు కానీ పెళ్ళిళ్ళు కాందడిని ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఈడ వచ్చి దేవునికి పూజ చేసుకుంటారు అనమాట. ఇష్టదేవత వీరభద్ర స్వామి. ఈ సనాతన ధర్మాన్ని పట్టించుకున్నట్టయితే ఒక హైదరాబాద్కి శ్రీశైలం పర్వతంగా అయితే కావాలని మీ మాట మీ నోటి చలవతం కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శివార్పణం. చాలా ప్రశాంతంగా ఉంది గుడి దర్శనము. అసలు నిజంగా అభిషేకం చేసిన అదృష్టము, ఈ అదృష్టం మీరు అందరూ కూడా పొందొచ్చు. సో మచిలేశ్వరం అని ఎందుకంటారంటే మచిలేశ్వర ఊరు కాబట్టి, ఊరు పేరు అది. ఇదేమో మంచిరేవుల గ్రామం కిందికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చి మీరు కూడా దర్శనం చేసుకుంటే, ఆ స్వామికి అభిషేకం చేస్తే, ఆ వీరభద్ర స్వామిని చూస్తే చాలా పాపాలు తొలగిపోయి చాలా ధైర్యం వచ్చి, అంటే మనకి ఏవైనా పీడిస్తున్నాయి, ఏమైనా గాలులు తగిలినాయి అంటే కూడా పోతాయి అన్నట్టు వీరభద్ర స్వామిని దర్శనం చేసుకుంటే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే
శివరాత్రి అప్పుడు దాదాపు 1,00,000 మంది దాకా జనాలు వస్తారంట ఆయన దర్శనం చేసుకునే ఇక్కడికి. అండ్ శ్రావణ మాసంలో ముఖ్యంగా చాలామంది నార్త్ ఇండియన్స్ వస్తారంట ఇక్కడికి. వాళ్ళు ఏం చేస్తారంటే గంగాజలం తీసుకొచ్చి పుణ్యక్షేత్రాలకు పోయినప్పుడు గంగాజలాన్ని తీసుకొచ్చి ఆ గంగాజలంతో ఇక్కడ ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తారట. సో అది కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైనా పూజ చేసినా చేయకపోయినా గంధర్వులు వచ్చి పూజ చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎవరైనా పొరపాటున కొంచెం లేట్ అయినా ఏమైనా ఎవరైనా రాకున్నా కూడా మొత్తం లింగం అంతా కూడా శుభ్రం చేసి నీట్గా ఉంటుందంట, కానీ ఎవరు కనిపించారట. సో గంధర్వులే దిగొచ్చి ఆ శివలింగానికి పూజ చేస్తారు, అభిషేకం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్దోళ్ళు చెప్తారు అన్నమాట. సో ఇప్పుడు మనం గుడి బయటకు వచ్చినాం కదా, బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మండపం ఉన్నది. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారని ఇందాక పంతులు కూడా చెప్పిండు. సో ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునేటట్టుగా మంచి ఏర్పాటు చేశారు. ఎంతమందిని కావాలంటే అంతమందిని పిలుచుకోవచ్చు మంచి హ్యాపీగా. సో ఈ మండపం కూడా పాత స్టైల్ మండపం లాగా, ఇది కూడా హ్యాండ్ మేడ్ అన్నట్టు. హ్యాండ్ మేడ్ మండపాలు ఏమైనా దొరుకుతాయా మీకు? ఎంత కష్టపడ్డా దొరకవు ఇప్పుడు, అంత పాతవి. సో ఇది మండపం, చాలా సింపుల్గా బాగుంది. ఆల్రెడీ ఎవరో పెళ్లి చేసుకొని గట్లనే వదిలేసిపోయినట్టున్నారు, కొన్ని ఎండకపోయినాయి అన్ని పూలు. బట్ చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. ఈడ ఎవరైనా పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. అసలు నిజంగా ఇలాంటి ఒక గుడికి రావాలని, ఒకవేళ రావాలంటే సెపరేట్గా ఒక హాలిడే కావాలని అనుకుంటారు కదా, అవసరమే లేదు. సో ప్రతిరోజు పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ గుడి ప్రతిరోజు కుళ్ళుంటుంది. మీరు జర్ర ఇట్లా హాఫ్ డే దొరికినా కూడా చాలు, ప్రశాంతంగా ఇట్లా కొంచెం జర మీ మనసుని ప్రశాంతంగా చేసుకొని మీ జీవితం ఎట్లా నడుస్తుందో ఒకసారి మీ గురించి మీరు ఆలోచనలు చేసుకునేలాగా ఆ ప్రశాంతత ఈ గుడి మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇడికి రావచ్చు. ఇదే మచిలేశ్వర వీరభద్ర స్వామి గుడి. చూసారు కదా, స్వయంభూ దేవుణ్ణి చూసిన అదృష్టం నాకు కలిగింది, మీరు కూడా కలిగించుకోండి. ఇది ఇవాళటి మన 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. చూస్తూనే ఉండండి మన సుమన్ టీవీలో. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.